It's been 5 months, right? Yeah. So, therapies almost with Ashoka to 5 months. How was the journey with Ashoka? The journey was good. We have seen a good improvement in him. So before that వాడికి అగ్రెషన్ బాగా ఉంది, అది కొంచెం తగ్గింది. సో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అయితే వస్తాయి. వీఆర్ హ్యావింగ్ ట్రస్ట్ ఇన్ యువర్ థెరపిస్ట్. స్పీచ్లో ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, సెన్సరీలో ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. అండ్ తర్వాత హౌస్ బొమ్మ కూడా గీసాడు వాడు. హీస్ డ్రాయింగ్ దట్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రియలీ నైస్, గుడ్ ఇంప్రూవ్మెంట్. ప్లే జోన్స్లో లైక్ మింగిల్ అవటం కూడా చిన్నగా స్టార్ట్ చేశాడు. సో ఈ 5 monthsలో ఈ ఇంప్రూవ్మెంట్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమో అనుకున్నాం కానీ బట్ హీ రియలీ షోడ్ గుడ్ ఇంప్రూవ్మెంట్. ఓవరాల్గా 5 monthsలో ఇట్లా ఉంది. బాగుందండి. రియలీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో అండి. హలో అండి. సో బాబు మనకి 3 years 1 month అప్పుడు వచ్చారు. 3/11/25లో కన్సల్టేషన్ అయింది. ఇట్స్ బీన్ 5 months, రైట్? సో థెరపీస్ ఆల్మోస్ట్ మీరు అశోకతో 5 months ఉన్నారు. హౌ వాస్ ద జర్నీ విత్ అశోక? The journey was good. We have seen a good improvement in him. So before that వాడికి అగ్రెషన్ బాగా ఉంది, అది కొంచెం తగ్గింది. సో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అయితే వస్తాయి. వీఆర్ హ్యావింగ్ ట్రస్ట్ ఇన్ యువర్ థెరపిస్ట్. అండ్ ఇంకా స్పీచ్లో ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, సెన్సరీలో ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. అండ్ నెమ్మదిగా బిహేవియర్ కూడా వస్తుంది. అండ్ హీఈస్ హ్యావింగ్ ద టాలరెన్స్ టు వెయిట్ ఫర్ ఫ్యూ minutes అండ్ దెన్ రియాక్ట్. సో ఈజీ రిపీటింగ్ ద వర్డ్స్ అన్ని రిపీట్ చేయటం అని చెప్పటం. స్క్రీన్ టైం అయితే టోటల్ 0 చేసేస్తాం. స్టార్టింగ్లోనే స్క్రీన్ టైం కూడా ఇప్పుడు లేదు. హీ కంప్లీట్లీ యాక్సెప్టెడ్ దట్. వాడు అది మొండికేయకుండా నాకు టీవీ కావాలి పాప, స్విచ్ ఆన్ చేసిన టీవీ స్విచ్ ఇంకా మేము పట్టించుకోవట్లేదు. సో వాడు యాక్సెప్ట్ చేశాడు. ఇంకా టోటల్ మొత్తం ఆడియో అంటే స్పీకర్, బ్లూటూత్ స్పీకర్తో మేము మా ఫోన్ నుంచి కనెక్ట్ చేసుకుని వాడు ఏమేమి రైమ్స్ వింటాడో, ఏమేమి లైక్ షేప్స్ చూస్తాడు, సోలార్ సిస్టమ్, అట్లాంటివన్నీ ఆడియో ద్వారా వాడికి ఎక్కువగా వెళ్ళేలాగా చేసాము. సో అది బాగా యాక్సెప్ట్ చేశాడు. అండ్ రైటింగ్లో లైక్ హీ లైక్స్ టు డ్రా రాకెట్ షేప్స్. తర్వాత హౌస్ బొమ్మ కూడా గీసాడు వాడు. హీస్ డ్రాయింగ్ దట్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రియలీ నైస్, గుడ్ ఇంప్రూవ్మెంట్. అండ్ ఇంకా అంటే నెమ్మదిగా ప్లే జోన్స్లో లైక్ మింగిల్ అవటం కూడా చిన్నగా స్టార్ట్ చేశాడు. సో ఈ 5 monthsలో ఈ ఇంప్రూవ్మెంట్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాం కానీ బట్ హీ రియలీ షోడ్ గుడ్ ఇంప్రూవ్మెంట్. గ్రేట్. సో ఇప్పుడు మనకు సెన్సరీ ఇష్యూస్ అంతా ఎట్లా ఉన్నాయి? అంతకుముందు జంపింగ్ చేయడము, హైపర్ ఉన్నాడు. సో మౌత్ అంతా టచ్ అయితే ఒప్పుకునేవాడు కాదు, మెస్సీ టచ్, అవంతా సెన్సరీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి ఇప్పుడు? అది పర్వాలేదండి, బాగానే ఉంది. ఇంకా కొంచెం లైక్ 20% నీడ్స్ టు బి ఫిక్స్డ్. మిగతా అసలు వాడు ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్. సో స్పీచ్ ఏ విధంగా ఇంప్రూవ్ అయింది? స్పీచ్ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అంతకుముందు మేము ఎంత ప్రయత్నం చేసినా వాడు 1-2 words చెప్పడానికి కొంచెం హెసిటేట్ అయ్యేవాడు. అండ్ యూస్ టు షౌట్ లైక్ దాట్. అంటే లైక్ నేను చెప్పలేకపోతున్నా, ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళలో ఉండేది. ఇప్పుడు అది లేదు. ఏదైనా అసలు స్పీచ్ మ్యామ్ ఏదైనా రిపీట్ చేసి కూడా ఇంట్లో కూడా సేమ్ అదే చెప్తున్నాడు. మంకీ బలూన్ ఊదింది అని చెప్పి ఇట్లాంటివన్నీ చెప్తున్నాడు వాడు. అండ్ ఈవెన్ ఐ స్టార్టెడ్ రిసైటింగ్ ఇన్ స్టోరీ బుక్. అండ్ అందులో కూడా వాడు మెమరైజ్ చేసుకుని చెప్పాలని చూస్తున్నాడు. కొత్త బుక్స్ కావాలి, బుక్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది వాడికి. సో అదంతా బాగుంది. హీస్ రిపీటింగ్ ద వర్డ్స్, హీస్ ట్రైయింగ్ టు లైక్ టాక్, కమ్యూనికేట్ విత్ ద గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో. So almost he's communicating in the 2 or 3 word phrases. Yes. Great. Okay. For his needs and all. Yeah. Okay. So ఇప్పుడు మనకి వేరే ఫ్యాన్ చూడము ఇవంతా ఇలా వాటర్ ఇవంతా తగ్గినాయా అండి? ఎస్ అండి. గ్రేట్. సో ఓవరాల్గా 5 monthsలో ఇట్లా ఉంది. బాగుందండి. రియలీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్.